గణపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, మనకున్న సమస్య ఏమిటి, అది ఏ లగ్నమైనా ఏ రాశి అయినా సరే, ముఖ్యంగా మనకున్న సమస్య ఏమిటి, ఆ సమస్యకి అది క్లియర్ అవ్వడానికి మనము అమ్మవారి నామాల్లో లేకపోతే ఒక చిన్న తాంత్రిక సంబంధంగా ఏ పరిహారం చేసుకుంటే అది క్లియర్ అవుతుంది, దానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుందాం ఒక్కొక్క సమస్యరీత్యా. ఇక కొంతమందికి బుధగ్రహం పాడవుతుంది. బుధుడు పాడైతే ఏమవుతుందంటే బుద్ధి నశిస్తుంది. అంటే ఏమిటండి బుద్ధి నశించడం ఏమిటి అనిపిస్తుంది. అంటే ఏమీ లేదు, చదువుకునే విషయంలో చదువు అబ్బకపోవడము. బుద్ధి ద్వారే కదా నాలెడ్జబుల్ పర్సన్ తొందరగా క్యాప్చర్ చేస్తాడు. అలా కాకుండా బుధుడు బాగున్నాడు అనుకోండి, చదువు ద్వారానే ఉన్నత స్థితికి వెళ్తాడు, బంధువర్గం ద్వారానే ఉన్నత స్థితికి వెళ్తాడు. బుధుడు బంధువర్గానికి కారకుడు, అప్పులకు కారకుడు. పాడయ్యాడు అనుకోండి, ఒకవేళ బుధుడు బంధువర్గంలో వారికి అప్పులు ఇవ్వడం ద్వారా ఇబ్బంది పడతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే బాగున్నాడు, బంధువర్గం యొక్క సపోర్ట్ ద్వారానే సక్సెస్ అవుతాడు. అంటే ఏమిటి, ఇక్కడ ఒక వ్యక్తి బంధువర్గం ద్వారా టాప్ పొజిషన్లోకి వెళ్తున్నాడు, ఇంకో వ్యక్తికి బంధువర్గం ద్వారానే ఇబ్బంది పడతాడు. అంటే దాని అర్థం ఏమిటి, వీరి జాతకంలో బుధుడు బాగున్నాడు, వీరి జాతకంలో బుధుడు పాడయ్యాడు. మరి ఈ బుధుడు పాడయ్యాడంటే ఏమైంది, ఎందుకు, పాస్ట్ లైఫ్లో నువ్వు బంధువర్గాన్ని ఇబ్బంది పెట్టావు, లేకపోతే వ్యాపారం ద్వారా మోసం చేసావు, లేకపోతే ఇంకో బంధువర్గంలో వారిని ఏదో నువ్వు అవమాన పెట్టావు, లేదా చదువు విషయంలో చెప్పేటువంటి మాస్టర్నే నువ్వు అవమానించావు. అది పర్టికులర్గా గురు బుధులు ఇద్దరూ పాడైతే అటువంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని నువ్వేం చేయాలి, ఈ జన్మలో చక్కగా ఓం అపర్ణాయ నమః, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, లేదు ఓం నమో నారాయణాయ, ఓం మధుసూదనాయ నమః, ఓం మాధవాయ నమః, ఇవి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, ఇక్కడ మీకు ఏదైతే బుధగ్రహం ద్వారా మీరు చేసినటువంటి పాపకర్మ ద్వారా పొందినటువంటి ఆ పొజిషన్ ఏదైతే ఉందో బుధుడు, అది ఈ యొక్క నామము యొక్క అగ్ని చేత దహింపబడుతుంది. ఆ పాపము మంత్రము ద్వారానే మీ పాపము దహింపబడుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బుధగ్రహ సంబంధించి చేసేటప్పుడు ఇంకోటి కూడా చేయాలి మీరు. ఇప్పుడు మీరు బంధువర్గంతో ఎంత ఇబ్బంది పడుతున్నా సరే, ఇది నా కర్మ వల్ల జరిగిందని వాళ్ళ పట్ల పాజిటివ్గానే ఉండండి. బంధువర్గంలో వాళ్ళు ఇలా చేస్తారా, ఇంత అన్యాయం చేస్తారా, అన్యాయం చేసే ఉంటారు, నేను కాదనట్లేదు. కానీ మీరు ఇక్కడి నుంచి మీరు కనుక ఆ పాజిటివ్ దీంట్లో వెళ్ళకపోతే, నెగటివ్ దీంట్లో ఉండి ఇంకా మీరు వాళ్ళ నుంచి ఇంకా ఎక్కువ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మరలా ఇంకొంచెం పాపం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఒక పని చేశారు, టిట్ ఫర్ టాట్ అంటూ ఉంటారు. అలా టిట్ ఫర్ టాట్ లాగా మీకు అది ఏమవుతూ ఉంటుందంటే, దాని ప్రభావం అలా పెరిగి 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 ఇబ్బందికి ఎక్కువ దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ బుధుడు కొన్నిసార్లు తోటలకి పొలాలకు కూడా కారకత్వం వహిస్తాడు, ఈ చతుర్థ స్థానంలో ఉన్న. అలాంటప్పుడు ఈ బుధుడు ఇలా ఉన్నాడు, తోటలు పొలాలు మీ పేరు మీద తీసుకోకండి. మీ జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదా మీ పిల్లలు, అలా తీసుకోండి. ఏమవుతుందంటే బుధుడు పాడైనప్పుడు వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన చాలామంది అంటుంటారు, ఏమంటే నాకు బాగాలేదు కదా, మాకు భార్య పేరు మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అలాంటప్పుడు ఆవిడికి పూర్తిగా డబ్బులు ఇచ్చేసి, అప్పుగా ఇచ్చేసినట్టు ఏదో మొత్తం మీద ఇచ్చేసి, మీరు ఏమీ సంబంధం లేకుండా ఆవిడనే చూసుకోండి. మీరు జస్ట్ అక్కడ ఏదో ఎంప్లాయీ లాగా సమ్ శాలరీ తీసుకొని చూసుకుంటుండాలి. అందులో రూపాయి కూడా మీరు తీసుకోవడానికి వీల్లేదు, ఆవిడ పేరు మీదే వెళ్ళాలి, ఆవిడే ఖర్చు పెట్టాలి. అంతేగాని పేరుకి నేను మా భార్య పేరు మీద పెట్టేశానండి, మొత్తం నేనే తింటానంటే గ్రహం ఏమి అంత అమాయకంగా చూస్తూ కూర్చోదు. ఈ వ్యక్తి డబ్బులే కాబట్టి ఈ విషయంలో ఇబ్బందిని ఇవ్వాలని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇక్కడ మీరు ముఖ్యంగా ఇందాక నేను చెప్పినటువంటి నారాయణ మంత్రాన్ని పెసలు దానంగా ఇవ్వడము, బుధవారాలు ప్రత్యేకంగా ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా ఉండాలి. బుధుడు పాడైనట్లయితే చాలామందికి వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి బలము సరిగ్గా లేదు, అందుకే ఇలా జరుగుతుందనే విషయం తెలియక పక్క వాళ్ళ మీదో ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. కానీ జన్మజాతకంలో పూర్తిగా ఉంటుంది మీకు సంబంధించింది.
అది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ద్వారా వచ్చింది. మీరు ఇప్పుడు చేసుకునే కర్మ ద్వారానే దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎలా అంటే ఒక వ్యక్తి సరిగ్గా ఎదగలేకపోతున్నాడు, అనారోగ్య బాధలు పడుతూ ఉన్నాడు, గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే లగ్నం పాడైందని అర్థం. అక్కడ ధనపరంగా ఇబ్బంది పడుతున్నాడు అంటే కుటుంబ స్థానం అయినటువంటి 2వ స్థానం, ధనస్థానము కుటుంబ స్థానం అయినటువంటి ధనాధిపతి పాడయ్యాడు, శుక్రుడు పాడయ్యాడు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా అవ్వట్లేదంటే 3వ అధిపతి పాడయ్యాడు లేదా బుధుడు పాడయ్యాడని తెలుసుకోవాలి. గృహం కొనుక్కోలేకపోతున్నాము, గృహం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు చతుర్థాధిపతి సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి. అదేవిధంగా సంతానానికి పంచమాధిపతి, వివాహానికి సప్తమాధిపతి శుక్రుడు, ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయంటే అష్టమాధిపతి, పెద్దల యొక్క సపోర్ట్ లేదు లేదా గైడింగ్ సరిగ్గా లేదంటే భాగ్యాధిపతి సరిగ్గా లేదని. ఎందుకంటే భాగ్యం అదేంటి, పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది, దాన్నే భాగ్యం అంటారు. 9వ స్థానం తండ్రి స్థానం అంటారు. అందుకే చూడండి, ఎవరికైనా తండ్రి బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఆ ఇదే సపోర్ట్ని అందించగలుగుతాడు. కాబట్టి అది అలా ఏంటంటే మీ కెరియర్కి దశమాధిపతి, మీ లాభాలకి లాభాధిపతి, మీ ఇన్వెస్ట్మెంట్స్ 12th హౌస్లో చూసుకోవాలి. అంటే ఏమిటి, ఎందుకండి ఈ భావాలు ఇలాగ పనిచేస్తున్నాయంటే ఇదంతా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్. మనం చేసినటువంటి పుణ్యము పాపము వాటి ద్వారా ఆ ఫైల్స్ స్టోర్ చేసుకుంటూ మనకు మరలా ఇస్తూ ఉంటాయి. మనం ఎలా అయితే ఒక బ్యాంకులో వెళ్ళి ధనాన్ని డిపాజిట్ చేస్తే తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకున్నట్టుగా. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధి ఇవి చెప్తూ ఉన్నాం మనం. లేదా అప్పులు ఉన్నాయంటే ఓం అపర్ణాయ నమః అని చేసుకోండి అని. లేనట్లయితే ఉద్యోగం రావట్లేదంటే ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి అని చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ మంత్రము సాధన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, కంప్లీట్గా ఇప్పుడు ఉద్యోగం కోసం చేస్తున్నారు, ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తి, మీరు చేసేటువంటి జాబ్ ప్రెమిసెస్ ఏదైతే ఉందో అది సుపీరియర్ పర్సను, ఆ కంపెనీ అదంతా కూడా అమ్మవారి స్వరూపం, ఈశ్వర స్వరూపంగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పూజ గదిలోనో లేకపోతే ఆ అర్ధగంట 40 నిమిషాలు గంట సేపు చేసే మంత్రం మాత్రమే అమ్మవారు కాదు, ఇది అమ్మవారి అనుగ్రహం. జాబ్ కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అలా ఎప్పుడైతే ఫీల్ అయ్యి మీరు చేస్తారో సమస్తం ఈశ్వరమయము, అమ్మవారమయము, ఆ యొక్క విష్ణుమయము, మీరు ఏ దేవతా స్వరూపం అనుకుంటే ఆ యొక్క మయంగా ఉందని భావిస్తారో దానిలో ఆనందంగా, ఆ యొక్క ఆనందంలో మీరు ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటారో, సమ్టైమ్స్ ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది, రాదని కదా, నాకు కూడా వస్తుంది చిరాకు. సమ్టైమ్స్ అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం. వాళ్ళు ఏదో కావాలని చిరాకు పెట్టడం కాదు, మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం, స్ట్రెస్ అవుతూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, లేకపోతే వెక్స్ అయిపోతూ ఉంటాం. కానీ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం. ఇది లైఫ్లో పార్ట్. ఒక మెచ్యూరిటీ లెవెల్స్కి వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆవేశపడమని కాదు, ఎప్పుడు చిరాకు పడము, మనం ఒక బుద్ధుల్లా ఉంటామని కాదు. ఈ లైఫ్ యొక్క జర్నీలో ఇవి జరుగుతూ ఈ రకంగా వెళ్తూ ఉంటుంది. అయితే మీరు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చేసేటువంటి మంత్ర సాధన మాత్రమే కాకుండా నిత్యము చేసే ఎవ్రీ సెకండ్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ని మీరు అమ్మవారిగా భావించండి. ఇది యాక్చువల్ ఆరాధన, అమ్మవారి చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన ఇది. ఇలా మీరు చేశారా, ప్రతి దాన్ని అమ్మవారి స్వరూపంగా, ఈశ్వర స్వరూపంగా చేస్తూ ఆస్వాదిస్తూ ఒక భక్తి భావంతో, ఒక ఎంజాయ్ భావంతో, ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తున్న భావంతో, బికాజ్ ఆఫ్ ఆల్వేస్ ప్రతిదీ నేచరే చేశారా, మీ అంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఇట్స్ ట్రూ. ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇది అనుసరించి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.